ఈ అసెంబ్లీ ప్లీనరీస్ ని ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గం నిర్వహించడం కోసం కొన్ని అంశాల మీద చర్చలు మనం పెట్టాల్సి ఉంటుంది. మన రాష్ట్ర స్థాయి ప్లీనరీలో రాష్ట్ర ప్లీనరీని ఆమోదించడం కోసం ఈ విధానాన్ని ఒక సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఏ విధంగా జరగాలి, చాలా మన పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా జరగాలి. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక అజెండాని మనకి ఇచ్చారో దాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఉత్తమంగా అమలు చేయాలని చెప్పి సలహా సూచనలతో ఈ కార్యక్రమం ముందుకు నడుపుతాం. జిల్లా అధ్యక్షుడు కన్నబాబు గారు, రాజమండ్రి రూరల్ రాజానగరం కుమార్ గారు, హాస్టైనటువంటి వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పరిశీలకులు, పరిశీలకులు, రావాల్సినటువంటి కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా చర్చించాలని, వివిధ అంశాలు సమగ్రంగా చర్చలు జరపాలని, ఇవన్నీ కూడా మరి ఈ 3 స్థాయిలో జరిగే సమావేశంలో ప్రధానంగా మనం అన్నింటినీ కూడా ఎంతవరకు అమలు జరిగినాయి అది అందరికీ తెలిసినది చర్చించుకుని ప్రజల దగ్గరికి దృష్టికి మరొకసారి తీసుకెళ్లవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. అక్రమ కేసులు బనాయించినవన్నీ కూడా ఒకసారి సభ దృష్టికి తీసుకురావటం, అవకాశం ఇచ్చి ఆ పూర్తి వివరాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఇది ఒక 4వ అంశం మనం ప్రధానంగా తీసుకోవాల్సింది. జిల్లా స్థాయిలో అభిప్రాయ భేదాలు ఉంటాయి తప్ప నేను అన్నాను. రాజకీయాలు రెండు కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రస్తావన చేయడానికి అసలు అవకాశమే ఇవ్వద్దు. దయచేసి అబ్జర్వర్ కానీ దగ్గర అటువంటి ఏమన్నా ఉంటే మనం వేరే సపరేట్గా రూమ్లో కూర్చొని మాట్లాడడం తప్ప ఎక్కడ ప్రజలు అలానే ఆ సమస్యలు అపరిష్కరించడానికి వీల్లేదు. కూడా పరిస్థితుల్లో వాళ్ళ సమస్యలను ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప అది మాత్రం స్థానికంగా మాత్రం. ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్లు, పార్టీ నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ప్లేనరీల పరిశీలకులు, ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలని చర్చించి వాటిని ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలని కూడా నిర్ణయించడం జరిగింది. నాతో పాటు పెద్దలందరూ పాల్గొన్నారు. బోస్ గారు కానీ, చిట్టప్పయ్య గారు కానీ, దాడిశెట్టి రాజా గారు, విజయలక్ష్మి గారు, వంతల రాజేశ్వరి గారు, ఇతర నాయకులు, కోఆర్డినేటర్లు అందరూ పాల్గొన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూడా ప్లేనరీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ఇవాళ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది దానికి సంబంధించి. అందుకే వాళ్ళ సమావేశాన్ని పెట్టాం. ఈరోజు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం రేపు 5వ తేదీ, జూన్ 5వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల ప్లేనరీ సమావేశాలకి నిర్వహణకి కేటాయించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్లేనరీ సమావేశాన్ని నిర్వహించి బూత్ స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో ఉన్న మా పార్టీ ప్రతినిధులు, నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యులు, సానుభూతి పరులను కూడా పిలిచి, పార్టీ సానుభూతి పరులను కూడా పిలిచి ఈ ప్లేనరీని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఇప్పుడు కోఆర్డినేటర్ ఉన్నారు. కోఆర్డినేటర్తో పాటు నియోజకవర్గ ప్లేనరీ సమావేశాలకి పరిశీలకులను కూడా నియమించడం జరిగింది. వీరందరూ ఆ రోజు ఆ సమావేశం రోజున హాజరై ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఇవాళ ఈ రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయో, ఈ జిల్లాలోని నియోజకవర్గాల్లో బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయో దాని మీద మాట్లాడుకుని చర్చించి తీర్మానాలు చేస్తారు. ఈ తీర్మానాలన్నింటినీ కూడా రేపు జూన్ 19, 20, 21 తేదీల్లో జిల్లా ప్లేనరీని ఏదో ఒక రోజు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆ డేట్ ఏంటనేది అసెంబ్లీ నియోజకవర్గాల ప్లేనరీలు పూర్తయిన తర్వాత ఖరారు అవుతుంది. ఆ సమావేశంలో ఆ ప్లేనరీలో, జిల్లా ప్లేనరీలో వీటన్నిటిని ఆమోదిస్తాం. వీటన్నిటిని తర్వాత రాష్ట్ర ప్లేనరీలో జూలై 8, 9 తేదీలో జరుగుతున్న ప్లేనరీలో ఆమోదించడం జరుగుతుంది.
మీకు తెలిసి ఇవాళ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రజల సమస్యల్ని పట్టించుకునే పాపాన పోవట్లే. లోకేష్ని ఏ విధంగా అయితే అధికారంలో కూర్చోబెట్టాలి, ఆయన్ని ఎవరిని మంత్రిని చేయాలి, ఏ విధంగా ప్రాజెక్టులు టేకప్ చేసి పోలవరం కానీ పట్టిసీమ కానీ మరొకటి కానీ టేకప్ చేసి ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి స్వయంగా అనేదే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆలోచించిన పాపాన పోవట్లే. ఈ జిల్లాలో ఉచిత ఇసుక విధానం అని ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఉచిత ఇసుక అనే పేరిట ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందో అందరికీ తెలుసు. పోలీసుల్ని ఈ ప్రభుత్వం వాడుతున్నంత దుర్మార్గంగా ఏ గతంలో ఏ ప్రభుత్వం కూడా దుర్వినియోగం చేయలే. తప్పుడు కేసులు చిన్న చిన్న కార్యకర్తలు మొదలుకొని నాయకులు దాకా కేసులు పెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, పోలీస్ స్టేషన్లు పిలిచి అక్రమంగా నిర్బంధించడం, కూర్చోబెట్టడం, అంటే ఒక రకమైన భయభ్రాంతులను చేసి పరిపాలన సాగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేసవకాలం వచ్చింది, కనీసం తాగునీరు ట్రాన్స్పోర్ట్ చేయలేరు. మొన్న మాత్రం ప్రభుత్వం చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి అర్జెంటుగా మండలానికి 2 లక్షల రూపాయలు చలివేంద్రాలు ఏర్పాటుకని కుండలు కొనడానికని నిధులు విడుదల చేశామని అంటున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచామంటున్నారు, మజ్జిగ ప్యాకెట్లు పంచామంటున్నారు. ఎక్కడా కూడా ఎవరన్నా ఒక్క ఓఆర్ఎస్ ప్యాకెట్ ప్రజలకు అందినట్టుగా చెప్పమనండి. ఈ విధంగా చిన్న స్థాయి నుంచి పై స్థాయిగా జరుగుతున్న అవినీతిని కానీ, పెన్షన్లు, రేషన్ కార్డులు అర్హులకి అందకుండా పచ్చ చొక్కాలకి మాత్రం అందించే కార్యక్రమం. పిఠాపురం లాంటి చోట పార్టీ కార్యకర్తలు వారంతా వారు చనిపోయినట్టు రాసుకుని వీడియో పెన్షన్లు తీసుకునే చరిత్ర ఉంది. ఇలాంటి అన్ని అంశాలని కూడా తీసుకుని ఈ ప్లేనరీలో చర్చిస్తాం. ఎక్కడెక్కడైతే వైఫల్యాలు ఉన్నాయో చర్చించి ప్రజలకు ఏ విధంగా మేలు జరగాలనేది మేము ఆ రోజు ప్లేనరీలో తీర్మానాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్లేనరీలకి పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ నాయకులు కానీ హాజరవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చాలా అసత్యాలని ఇప్పుడే రాజా గారు చెప్పారు, దాడిశెట్టి రాజా గారు అబద్ధాలని ప్రచారం చేయడంలో దిట్ట. పట్టిసీమ ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ రాష్ట్రంలో గ్రోత్ రేట్ పెరిగిందని నిన్న యనమల రామకృష్ణ గారు చెప్పినట్టుగా చూసాం, పత్రికల్లో చూసాం. గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పెరిగింది. స్వయంగా వారి గ్రోత్ రేటు పెరిగింది కానీ ప్రజల గ్రోత్ రేటు కానీ రైతుల గ్రోత్ రేటు కానీ పెరగలే. పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ అని చెప్పి 2018 పూర్తి చేస్తామంటున్నారు, పట్టిసీమ 2018 పూర్తి చేస్తామంటున్నారు. ఈ విధంగా డబ్బులు పట్టిసీమ పూర్తి అయిపోయింది, పోలవరం 2018 పూర్తి చేస్తామన్నారు. ఎక్కడ డబ్బులు వస్తాయి ఆ ప్రాజెక్టులు టేకప్ చేయడం తప్ప ప్రజలకు మేలు చేయట్లేదు. ఈ అన్ని అంశాల మీద కూడా చర్చిస్తాము. ప్రత్యేకించి ఈ అసెంబ్లీ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ప్లేనరీల్ని విజయవంతం చేయమని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం.